హలో మై డియర్ ఫ్యామిలీ, సింపుల్గా వెజ్ కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా రెసిపీలోకి వెళ్ళిపోదాము. చాలా ఈజీ, చాలా డెలిషియస్ కూడా ఉంటుంది. ఫస్ట్ 1 కప్ రైస్ అండ్ 1 కప్ పెసరపప్పు, ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి 1 స్పూన్ గీ వేసుకుని కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకుని సాటే చేసి వెజిటబుల్స్ అన్నీ నేను చూపించినవన్నీ వేసి సాటే చేసుకోండి. ఇవే కాదు, వాట్ ఎవర్ యూ లైక్, మీకు ఏది కావాలంటే అది వేసుకుని సాటే చేసుకోండి. ఆ వెజిటబుల్స్ సాటే అయ్యే లోపల జస్ట్ 5 మినిట్స్లో మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి మీకు కారంకి తగినన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లము వేసుకొని, తర్వాత కొన్ని మిరియాలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మొత్తం వెజిటబుల్స్ 5 మినిట్స్ సాటే అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక లీఫీ వెజిటబుల్ యాడ్ చేస్తాను. ఈరోజు నేను పాలకూర ఒక కట్ట యాడ్ చేశాను. సన్నగా చాప్ చేసుకున్న పాలకూర ఒక కట్ట, తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకుని ఉన్న మసాలా మొత్తం వేసి మళ్ళీ వెజిటబుల్స్ కొంచెం సాటే అయ్యి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. తర్వాత 1:3.5 or 4 రేషియోలో నేను వాటర్ వేసుకుంటాను. కొంచెం ఆ కిచిడి మెత్తగా ఉంటేనే నచ్చుతుంది ఇంట్లో అందరికీ. సో అట్లా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని చెక్ చేసుకొని, సాల్ట్ ఎప్పుడు కొంచెం తింటే లైక్ సాల్టీగా ఉండాలి, అట్లా చూసుకోండి. అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ అండ్ దాల్ ఉంది కదా, అది కూడా వేసేసి ప్రెషర్ కుక్ చేసుకోండి. యూజువల్లీ 2 to 3 విజిల్స్ సరిపోతాయి. యూజువల్లీ అయితే ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అండ్ నేనైతే చూశారు కదా, ఎక్కువ వెజ్జెస్ వేసాను, తక్కువ రైస్. ఇది ఒక 2 to 3 మెంబర్స్కి సరిపోతుంది నాకు. అట్లా చేసుకున్నాను. ప్రెషర్ కుక్ చేసుకొని పెట్టుకోవడమే, దట్స్ ఇట్. చాలా సింపుల్ అండ్ ఈజీ. అన్నీ రెడీ ఉంటే జస్ట్ ఒక 10 మినిట్స్ రెసిపీ అంతే. మీరు కూడా ట్రై చేయండి. డిన్నర్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.